శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 17వ రోజు పారాయణం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 3వ అధ్యాయం. సూతుడు మరలా ఈ విధంగా చెప్తున్నాడు. పూర్వాధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ శ్రీకృష్ణునికి నమస్కరించి, ప్రాణేశ్వర, కాలస్వరూపుడవైన నీకు సర్వకాలాలు అవయవాలై అలరారుతూ ఉండగా తిథులలో ఏకాదశి, నెలలలో కార్తీకము మాత్రమే అంతటి ఇష్టమైనందుకు కారణమేమిటో సెలవీయవలసింది అని కోరగా, నవ్వురాజిల్లెడు మోము పాడైనటువంటి నవనీత చోరుడు ఇలా చెప్పసాగాడు. సత్య, చక్కటి ప్రశ్ననే వేశావు. ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయం. గతంలో పృథు చక్రవర్తి నారదుణ్ణి ఇదే ప్రశ్న వేశాడు. అప్పుడు నారదుడు చెప్పిన దానినే ఇప్పుడు నీకు చెప్తాను విను అని ఈ విధంగా చెప్తున్నాడు. నారద ఉవాచ. పృథు చక్రవర్తితో నారదుడు చెప్తున్నాడు. సముద్రనందనుడైన శంఖుడు అనే రాక్షసుడు త్రిలోక కంటకుడై సర్వ దేవతాధికారాలను హస్తగతం చేసుకుని వారిని స్వర్గం నుంచి తరిమేశాడు. పారిపోయిన దేవతలు తమ తమ భార్యాబంధువులతో సహా మేరుపర్వత గుహలలో తలదాచుకున్నారు. అయినా శంఖుడికి తృప్తి కలగలేదు. పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా? పదవి లేనప్పుడే పునః దానిని సాధించుకోవడం కోసం తమ బలాన్ని పెంచుకుంటారు. ఆ రీత్యా వేదమంత్రాల వల్ల దేవతలు శక్తివంతులయ్యే అవకాశం ఉంది కనుక వేదాలను కూడా తన కైవసం చేసుకోవాలి అనుకున్నాడు. విష్ణువు యోగనిద్రాగతుడైన ఒకానొక వేళలో బ్రహ్మ నుండి వేదాలను ఆకర్షించాడు. కానీ యజ్ఞ మంత్ర బీజాలతో కూడిన వేదాలు శంఖుని చేతి నుంచి తప్పించుకుని ఉదకాలలో తలదాచుకున్నాయి. అది గుర్తించిన శంఖుడు సాగరంలో ప్రవేశించి వెతికాడు. కానీ వాటిని పసిగట్టలేకపోయాడు. అంతలోనే బ్రహ్మ పూజాద్రవ్యాల్ని సమకూర్చుకుని మేరు గుహాలయ వాసులైన దేవతలందరినీ వెంటబెట్టుకుని వైకుంఠం చేరాడు. సమస్త దేవతానీకము కలిసి వివిధ నృత్య వాద్య గీత నామస్మరణాదులతోనూ ధూప దీప సుగంధ ద్రవ్యాదులతోనూ కోలాహలం చేస్తూ యోగనిద్రాగతుడైన శ్రీహరిని మేల్కొల్పే ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు నిద్రలేచిన ఆ శ్రీహరిని షోడశోపచారాలతో పూజించి శరణు కోరారు దేవతలు. శరణాగతులైన సురతులను చూసి రమాపతి ఇలా అన్నాడు. మీరు చేసిన సర్వోపచారాలకు సంతోషించిన వాడినై మీ పట్ల వరదుడిని అవుతున్నాను. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తెల్లవారుజామున నేను మేలుకునే వరకు మీరు ఏ విధంగానైతే సేవించారో అదేవిధంగా ధూప దీప సుగంధ ద్రవ్యాదులతోనూ నృత్య గీత వాద్య నామస్మరణాదులతోనూ షోడశోపచారాలతోనూ కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాతర్వేళ నన్ను సేవించే మానవులు నాకు ప్రియులే నా సాన్నిధ్యాన్ని పొందెదరుగాక. వాళ్ల చేత నాకు ఇయ్యబడిన అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా ఆయా భక్తుల సుఖ సౌఖ్యాలకే కారణమగుగాక. ఇప్పుడు మంత్రబీజ సమాయుక్తాలైన వేదాలు ఉదకగతాలైనట్లే ప్రతి కార్తీక మాసంలోనూ కూడా వేదాలు జలాశ్రయాలై వర్ధిల్లునుగాక. నేనిప్పుడే మీనావతారుడనై సముద్ర ప్రవేశం చేసి శంఖుని సంహరించి వేదాల్ని కాపాడెదనుగాక. ఇక నుంచి కార్తీక మాస ప్రాతర్వేళ మానవులచే చేయబడే నదీ స్నానం అవభృత స్నానతుల్యమగుగాక. మరియు ఓ మహేంద్ర, కార్తీక వ్రతమును ఆచరించిన వారందరూ నేను వైకుంఠమును నీవు స్వర్గమును పాలించుట మనకు సహజమైనట్లుగా పుణ్యలోకములను పొందదగి ఉన్నారు. ఓ వరుణదేవ, కార్తీక వ్రతనిష్ఠుల కార్యాలకు విఘ్నాలు కలుగకుండా రక్షణ చేసి పుత్ర పౌత్ర ధన కనక వస్తు వాహనాది సమస్త సంపదలు అందించు. ఓ కుబేర, ఏ కార్తీక వ్రతాచరణం వల్ల మానవులు నా యొక్క సారూప్యాన్ని పొంది జీవన్ముక్తులు అవుతున్నారో అటువంటి వాళ్ళందరికీ నువ్వు నా ఆజ్ఞానుసారంగా ధనధాన్య సమృద్ధిని కలిగించాలి. ముక్కోటి దేవతలారా, ఎవరి కార్తీక వ్రతాన్ని జన్మవ్రతంగా భావించి విద్యుక్త విధానంగా ఆదరిస్తారో వాళ్ళు మీ అందరి చేత కూడా పూజించదగిన వారుగా తెలుసుకోండి. మేళ తాళాలతో మంగళ వాద్యాలతో మీరు నన్ను మేల్కొల్పిన ఈ ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైనది.
అందువలన కార్తీక వ్రత, ఏకాదశి వ్రతాలు అనే ఈ రెండింటినీ ఆచరించడం కన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గరి దారి లేదు అని తెలుసుకోవాలి. తపోదాన యజ్ఞ తీర్థాదులన్నీ స్వర్గ ఫలాన్ని ఇయ్యగలవే గాని నా వైకుంఠ పదాన్ని ఇయ్యలేవు సుమా అని చెప్పాడు. దీనితో 3వ అధ్యాయం సంపూర్ణమైంది. ఇప్పుడు 4వ అధ్యాయం. భగవానుడైన శ్రీ మహావిష్ణువు దేవతలకు అలా ఉపదేశించిన వాడే తక్షణమే మహామత్స్య చాబకమై వింధ్య పర్వతమందలి కశ్యపుని దోసిలి జలాలలో తోచాడు. కశ్యపుడు ఆ చేపపిల్లను తన కమండలంలో ఉంచాడు. మరుక్షణమే ఆ మీనపు కూన పెరిగిపోతూ ఉండటం వలన దానిని ఒక నూతిలో ఉంచాడు. రెప్పపాటు కాలంలోనే ఆ శఫరీ శిశువు నూతిని మించి ఎదిగిపోవడం వలన కశ్యపుడు దానిని తెచ్చి ఒక సరస్సులో ఉంచాడు. కానీ విష్ణుమీనం సరస్సును కూడా అధిగమించడంతో దానిని సముద్రంలో వదలవలసి వచ్చింది. ఆ మహాసముద్రంలో మత్స్యమూర్తి విపరీతంగా పెరిగి శంఖుని వధించి వాడిని తన చేతి శంఖంగా ధరించి బదరీవనానికి చేరి అక్కడ ఎప్పటి వలనే విష్ణు రూపాన్ని వహించి ఋషులను చూసి, ఓ మునులారా, వేదాలు ఉదకాలలో ప్రవేశించి రహస్యంగా దాక్కుని ఉన్నాయి. మీరు వెళ్ళి జలాంతర్గతములైన ఆ వేదాలను వెతికి తీసుకురండి. నేను దేవగణ సమాయుక్తుడనై ప్రయాగలో ఉంటాను అని చెప్పాడు. విష్ణువు యొక్క ఆజ్ఞను శిరసాధరించిన ఋషులు సముద్రంలోకి వెళ్ళి యజ్ఞ బీజాలతో కూడి ఉన్న వేదాన్వేషణను ఆరంభించారు. ఓ పృథుమహారాజా, ఆ వేదాలలో నుంచి ఆ ఋషులకు ఎవరికెంత లభ్యమయ్యిందో అది వారి శాఖ అయింది. తదాదిగా ఆయా శాఖలకు వారు ఋషులుగా ప్రభాసించారు. అనంతరం వేదయుతులై ప్రయాగయందు ఉన్నటువంటి విష్ణువును చేరి వేదాలను తెచ్చామని చెప్పారు. విష్ణువు ఆజ్ఞపై ఆ సమస్త వేదాలను స్వీకరించిన బ్రహ్మ ఆ శుభవేళను పురస్కరించుకొని దేవతలతోనూ ఋషులతోనూ కూడినవాడై అశ్వమేధ యాగాన్ని ఆచరించాడు. యజ్ఞానంతరం గరుడ సమస్త దేవ గంధర్వ యక్ష పన్నగ గుహ్యకాదులందరూ కూడి శ్రీహరిని ఇలా ప్రార్థించారు. ఓ దేవాధిదేవ, జగన్నాయక, మా విన్నపాలను విను. అత్యంత సంతోషదాయకమైన ఈ సమయంలో మాకు వరప్రదాతవై మమ్మల్ని కాపాడు. హే లక్ష్మీనాథ, నీ అనుగ్రహం వల్లనే బ్రహ్మ తాను నష్టపోయిన వేదాలను ఈ స్థలంలో పొందగలిగాడు. నీ సమక్షంలో మేమందరము యజ్ఞంలో హవిర్భాగాలను పొందాము. కాబట్టి నీ దయ వలన ఈ చోటు భూలోకంలో సర్వశ్రేష్టమైనది, నిత్యము పుణ్యవర్ధకమైనది, ఇహపర సాధకమైనదిగాను అగుగాక. అదేవిధంగా ఈ కాలం మహాపుణ్యవంతమైనది, బ్రహ్మ హత్యాది పాతకాలను సైతం తొలగించేది, అక్షయ ఫలకరమైనది అయ్యేట్లుగా కూడా వరాన్ని అనుగ్రహించు. దేవతల ప్రార్థనను వింటూనే వరదుడైన శ్రీహరి దివ్య మందహాసాన్ని చేశాడు. దైత్యారి, దేవతలారా, మీ అభిప్రాయం నాకు సమ్మతమైంది. మీ వాంఛితం ప్రకారమే ఇది పుణ్యక్షేత్రమగుగాక. ఇక నుంచి బ్రహ్మక్షేత్రమనే పేర ప్రఖ్యాతి వహించునుగాక. అనతి కాలంలోనే సూర్యవంశీయుడైన భగీరథుడు ఈ క్షేత్రానికి గంగను తీసుకుని వస్తాడు. ఆ గంగ సూర్యసుత అయిన కాళింది ఈ పుణ్యస్థలిలోనే సంగమిస్తాయి. బ్రహ్మాదులైన మీరందరూ నాతో కూడుకున్న వారై ఈ తావుననే సుస్థితులు అయ్యెదరుగాక. ఇది తీర్థరాజముగా ఖ్యాతి వహించునుగాక. ఈ నెలవునందు ఆచరించే జప, తపో, వ్రత, యజ్ఞ, హోమం, అర్చనాదులు అనంత పుణ్యఫలదాల అయినటువంటి సాన్నిధ్యాన్ని అందించునుగాక. అనేక జన్మకృతాలైన బ్రహ్మహత్యాది ఘోర పాతకాలు సహితం ఈ క్షేత్ర దర్శన మాత్రం చేతనే నశించిపోతాయి. ఇక్కడ నా సామీప్యంలో మరణించిన వాళ్ళు నాయందే లీనమై మరుజన్మ లేని వాళ్ళు అవుతారు. ఎవరైతే ఈ తీర్థంలో స్థిరచిత్తులై పితృకర్మలను ఆచరిస్తారో వాళ్ళ యొక్క పితృలు నా సారూప్యాన్ని పొందుతారు. ఈ కాలం సర్వదా పుణ్యఫలాన్ని ఇస్తుంది. సూర్యుడు మకరమందు ఉండగా ప్రాతస్నానం చేసిన వాళ్ళని చూసినంత మాత్రం చేతనే సామాన్య దోషాలన్నీ సమసిపోతాయి. వాళ్ళకి నేను క్రమంగా సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్యాలను ప్రసాదిస్తాను. ఓ ఋషులారా, శ్రద్ధాళువులై వినండి.
నేను సర్వకాల సర్వావస్థలలోనూ కూడా ఈ బదరీ వనం మధ్యలోనే విడిది చేసి ఉంటాను. ఇతరేతర క్షేత్రాలలో సంవత్సరాలుగా తపస్సు చేయటం వల్ల ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సుతోనే పొందవచ్చు. ఈ తీర్థ దర్శనం మాత్రం చేతనే సర్వులు తమ పాపాలను పోగొట్టుకున్న వారి జీవన్ముక్తులవుతారు. శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దేవతలకు వరప్రదానం చేసి బ్రహ్మతో కలిసి అంతర్హితుడయ్యాడు. ఇంద్రాదులందరూ కూడా తమ తమ అంశాలను ఆ క్షేత్రంలో విడిచి తాము కూడా అదృశ్యులయ్యారు. ఓ పృథునుపాల, ఆ బదరీవన యాత్ర దర్శనాదుల చేత మానవులు ఎంతటి పుణ్యాన్ని పొందగలరో అంతటి పుణ్యాన్ని కూడా ఈ కథాశ్రవణం మాత్రం చేతనే పొందగలరయ్యా అని చెప్పి ఆగాడు నారదుడు. ఇది శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహత్యంలోని 3, 4 అధ్యాయాలు సంపూర్ణం. ఇక్కడితో మనకి 17వ రోజు పారాయణం సంపూర్ణమైంది. ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు ఈరోజు పుచ్చుకోకూడదు. దానం చేయాల్సిన వస్తువులు ఔషధాలు, ధనము. పూజించాల్సిన దైవం అశ్విని దేవతలు. జపించాల్సిన మంత్రం ఓం అశ్విన్యౌ వైద్యౌ తే నమః స్వాహ. ఫలితం సర్వ వ్యాధి నివారణం, ఆరోగ్యం. కనుక ఆ హరిహరాదుల అనుగ్రహం అందరికీ